హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో పెన్షనర్లకు కమ్యూటేషన్ పీరియడ్ తగ్గింపుపై సమగ్ర సమాచారం అండి. కమ్యూటేషన్ పీరియడ్ని తగ్గించిన చారిత్రాత్మక రాష్ట్రాలు వివరాలు కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. సో పెన్షనర్స్ అందరికీ కూడా ఇది తాజా వార్త అని చెప్పుకోవచ్చు. వీడియోని చివరి దాకా చూడండి, అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి. సుప్రీంకోర్టు వారు రెస్టోరేషన్ పీరియడ్ ఆఫ్ కమ్యూటేషన్ని 11 ఏళ్లుగా తగ్గిస్తూ జడ్జిమెంట్ ఇచ్చిందని వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయండి. సో సుప్రీంకోర్టు వారు ఈ విధంగా రెస్టోరేషన్ పీరియడ్ ఆఫ్ కమ్యూటేషన్ని 12 ఏళ్లకు తగ్గిస్తూ జడ్జిమెంట్ ఇచ్చిందని వార్తలు అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై సమగ్ర సమాచారాన్ని అయితే పరిశీలిద్దాము. వాస్తవానికి పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు వారు కమ్యూటేషన్ వాల్యూ ఆఫ్ పెన్షన్ మీద భవిష్యత్తు రికవరీని నిలిపివేస్తూ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సుప్రీంకోర్టు వారి చారిత్రాత్మకమైన జడ్జిమెంట్గా భావిస్తూ ఉన్నారు. ఈ ఉత్తర్వులు కూడా పూర్తి జడ్జిమెంట్వి కాదు, కేవలం మధ్యంతర ఉత్తర్వులు మాత్రమే. సుప్రీంకోర్టు వారు ఇచ్చిన జడ్జిమెంట్ మాత్రం దేశమంతా బైండింగ్ అవుతోంది. ఒక రాష్ట్రం హైకోర్టు ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చినప్పటికీ అది ఇతర రాష్ట్రాల హైకోర్టుల మీద బైండింగ్ కాదు. ఒక రాష్ట్ర హైకోర్టు ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చిన సబ్జెక్టు మీద మరొక రాష్ట్ర హైకోర్టు విచారణ జరుగుతున్నప్పుడు ఆ జడ్జి గారు ఇతర రాష్ట్రంలో ఇచ్చిన జడ్జిమెంట్ని ఒక జ్యుడిషియల్ ప్రెసిడెంట్గా మాత్రమే తీసుకోవచ్చు. కాబట్టి మధ్యంతర ఉత్తర్వులు అనేది ఇతర రాష్ట్ర హైకోర్టుల మీద అసలు బైండింగ్ అయ్యే అవకాశం లేవు. కావున పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు వారు కమ్యూటేషన్ వాల్యూ ఆఫ్ పెన్షన్ మీద భవిష్యత్ రికవరీని నిలిపివేస్తూ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల ప్రభావం మన హైకోర్టులో కేసు వేసినప్పటికీ ప్రభావం చూపదు. ఇక రెస్టోరేషన్ పీరియడ్ ఆఫ్ కమ్యూనికేషన్పై వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు పరిశీలిద్దాము. కొన్ని రాష్ట్రాల్లో కమ్యూటేషన్ వాల్యూ ఆఫ్ రికవరీ ఆఫ్ పీరియడ్ని తగ్గిస్తూ తమ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అవి ఏంటంటే మధ్యప్రదేశ్ నెంబర్ B2596 ద్వారా అయితే కమ్యూటేషన్ వాల్యూ ఆఫ్ పెన్షనర్స్కు 70 సంవత్సరాలు వచ్చిన తర్వాత రెస్టోరేషన్ చేసే విధంగా ఉత్తర్వులు జారీ చేశారు. కేరళ ప్రభుత్వం కూడా రెస్టోరేషన్ పీరియడ్ ఆఫ్ కమ్యూటేషన్ని 12 ఏళ్ళుగా ఉత్తర్వులు జారీ చేసింది. సో 12 ఏళ్లకు తగ్గించి ఉత్తర్వులు జారీ చేసింది. మహారాష్ట్ర ప్రభుత్వం వారి యొక్క అడ్మినిస్ట్రేటివ్ ఆర్డర్ని బట్టి దాని ద్వారా ఆల్ ఇండియా సర్వీస్కు సంబంధించిన ఉద్యోగులకు కమ్యూటేషన్ వాల్యూ ఆఫ్ పెన్షన్ 13 ఏళ్ళ తర్వాత రెస్టోరేషన్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. గుజరాత్ ప్రభుత్వం వారు కూడా గవర్నమెంట్ రెస్టోరేషన్ వాల్యూను సచివాలయ గాంధీనగర్ ద్వారా కమ్యూటేషన్ వాల్యూను 13 సంవత్సరాల తర్వాత రెస్టోర్ చేసుకునేలా వారికి రిజల్యూషన్ అనేది రావడం జరిగింది. సో దాని ద్వారా ఆల్ ఇండియా సర్వీస్కి కూడా 13 ఏళ్ళ తర్వాత రెస్టోరేషన్ చేస్తూ ఆర్డర్లు ఇచ్చేశారు. ఇక ఒరిస్సా ప్రభుత్వం వారు రిజల్యూషన్ కమ్యూటేషన్ వాల్యూ ఆఫ్ పెన్షన్ 12 ఏళ్ళ తర్వాత రిస్టోర్ చేస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేసి ఉన్నారు. ఈ విధంగా ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు తమ ఉద్యోగులకు రికవరీ పీరియడ్ని తగ్గిస్తూ అడ్మినిస్ట్రేటివ్ ఉత్తర్వులు జారీ చేశారు. అంతేగాని ఏ కోర్టుల ద్వారా కానీ పీరియడ్ తగ్గిస్తూ ఉత్తర్వులు ఎక్కడా జారీ చేయబడలేదు. ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ ఫెడరేషన్ వారు కమ్యూటేషన్ పీరియడ్ని 15 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాలకు కుదించాలని సెంట్రల్ గవర్నమెంట్ని అభ్యర్థిస్తూ ఒక రిప్రజెంటేషన్ని చాలా కాలం క్రిందటే ఇవ్వడం జరిగింది. కానీ అది ఇంకా పెండింగ్లోనే ఉంది. ఉద్యోగుల మరియు విశ్రాంత ఉద్యోగుల యొక్క సమస్యలను పరిష్కరించడానికి సంబంధిత అసోసియేషన్ ప్రభుత్వం వారికి రిప్రజెంటేటివ్ చేసి సాధించాలి. అంతేగాని కోర్టులను ఆశ్రయిస్తే ఆ సమస్యకు ఏళ్ల తరబడి పరిష్కారం లభించదు. కోర్టుకు వెళ్ళిన తర్వాత ప్రభుత్వానికి అదే సమస్య మీద రిప్రజెంట్ చేస్తే కోర్టులో ఉంది కదా, పరిష్కారం కానివ్వండి అని ప్రభుత్వం సమాధానం చెప్పే ప్రమాదము ఉంది. రెస్టోరేషన్ పీరియడ్ని తగ్గించమని స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ ఏపీ, అమరావతి, గుంటూరు వారు గతంలో మన రాష్ట్ర ప్రభుత్వానికి కమ్యూటేషన్ పీరియడ్ 12 సంవత్సరాలకు తగ్గించమని కోరుతూ రిప్రజెంట్ చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ పెన్షనర్స్ ఫెడరేషన్ అధ్యక్ష శ్రీ లక్ష్మయ్య కమ్యూటేషన్ పీరియడ్ను 12 సంవత్సరాలకు తగ్గించమని కోరుతూ ఈ విధంగా
వివిధ రాష్ట్రాల ఉత్తర్వులను జారీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వంకు రిప్రజెంట్ చేయడం జరిగిందండి. సో అంతేగాని మనకి ఈ కమ్యూటేషన్ పీరియడ్ని ఇంకా తగ్గియలేదండి. సో అఫీషియల్గా అదైతే వాస్తవం కాదు. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న అదొక ఫేక్ నకిలీ వార్తగా అయితే పరిగణించవచ్చు.